హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాఫ్ట్వేర్ సవ్వి హబ్. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఏంటంటే ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఆపరేటర్స్ గురించి మనం థియరిటికల్ పరంగా మనం నేర్చుకున్నాం కదా. అయితే ఇప్పుడు మనం వచ్చేసిందంటే ప్రాక్టికల్గా మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్, వన్ బై వన్. ఓకేనా? సో ఆపరేటర్స్ ఇన్ ఎస్క్యూఎల్ మనకి ఏమున్నాయంటే ఫ్రెండ్స్, అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉన్నాయి కదా. అర్థమెటిక్ ఆపరేటర్స్ వచ్చేసింది ప్లస్ కానీ, మైనస్ కానీ, ఇంటూ కానీ, డివిజన్ కానీ, మోడ్యులస్ కానీ. సో ఇవన్నీ మనకు వచ్చేసింది అర్థమెటిక్ ఆపరేటర్స్. కరెక్ట్. సో నెక్స్ట్ మనకు వచ్చేసిందంటే కంపారిజన్ ఆపరేటర్స్. సో కంపారిజన్ ఆపరేటర్స్ వచ్చేసేవి ఫ్రెండ్స్, ఈక్వల్ కానీ, లెస్ దెన్ కానీ, గ్రేటర్ దెన్ కానీ, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కానీ, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కానీ, నాట్ ఈక్వల్ టు కానీ, ఆర్ నాట్ ఈక్వల్ టు మనం ఈ విధంగా కూడా రాయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఇవన్నీ మనకు వచ్చేసిందంటే కంపారిజన్ ఆపరేటర్స్. నెక్స్ట్ మనకు వచ్చేసింది లాజికల్ ఆపరేటర్స్. సో లాజికల్ ఆపరేటర్స్ వచ్చేసి ఏంది ఫ్రెండ్స్, అండ్ కానీ, ఆర్ కానీ, నాట్ కానీ, డిస్టింక్ట్ కానీ, లేకపోతే బిట్వీన్ కానీ, బిట్వీన్ అండ్. ఓకేనా? లేదా నాట్ బిట్వీన్ అండ్ కానీ, లేకపోతే ఇన్ కానీ, నాట్ ఇన్ కానీ, ఈజ్ నల్ కానీ, ఈజ్ నాట్ నల్ కానీ, లైక్ కానీ, నాట్ లైక్ కానీ, ఇవన్నీ మనకు వచ్చేసి ఏంటంటే లాజికల్ ఆపరేటర్స్ కింద వస్తున్నాయి కదా ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కటి మనం వచ్చేసిందంటే నీట్గా అర్థం చేసుకున్నామంటే, సో మనం వచ్చేసి MySQL క్వైరీస్ అనేవి చాలా అంటే చాలా ఈజీగా రాయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇప్పుడు మనం వచ్చేసిందంటే ప్రాక్టికల్గా సో ఇవి ఎలా వర్క్ అవుతాయని చెప్పి చూద్దాం. సో ఫస్ట్ మనం వచ్చేసిందంటే ఏదైనా డేటాబేస్లోకి ఎంటర్ అవ్వాలంటే మనం ఏ కమాండ్ వాడతాం ఫ్రెండ్స్? యూస్ కమాండ్, రైట్? సో యూస్, సో డేటాబేస్ నేమ్ వచ్చేసి JEE3. సో డేటాబేస్ అనేది ఏమైంది ఫ్రెండ్స్, చేంజ్ అయింది. కరెక్ట్. అయితే దీంట్లో వచ్చేసి ఏంటంటే ఏమేమి టేబుల్స్ ఉన్నాయని చెప్పేసి మనం చూద్దాం. సో షో టేబుల్స్. సో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్? ఒక టేబుల్ ఉంది ఇక్కడ, స్టూడెంట్ అనే టేబుల్. ఆ స్టూడెంట్ అనే టేబుల్లో మనకు డేటా అనేది ఏమేమి డేటా ఉంది సో అని చెప్పేసి మనం తెలుసుకోవడానికి దేన్ని వాడతాం? సెలెక్ట్ కమాండ్, రైట్? సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. సో ఇప్పుడు మనకు వచ్చేసి ఏంది ఫ్రెండ్స్, సో దాంట్లో వచ్చేసిందంటే డేటా అనేది ఈ డేటా దాంట్లో ఉంది. అలాగే కాలమ్స్ ఏమున్నాయంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అండ్ శాలరీ అని చెప్పేసి మనకున్నాయి. ఓకేనా? సో అయితే ఇప్పుడు మనం వచ్చేసిందంటే బై యూసింగ్ అర్థమెటిక్ ఆపరేటర్ సో మనం వచ్చేసి డేటా అనేది ఎలా ఫెచ్ చేసుకోవాలి, ఎలా చేంజ్ అవుతుంది అని చెప్పేసి మనం చూద్దాం. ఓకేనా? సో సెలెక్ట్ శాలరీ ప్లస్ సో 1000. సో నేను వచ్చేసిందంటే 1000 ఇంక్రిమెంట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఈ శాలరీ అన్నిటికీ. ఓకేనా? సో శాలరీ ప్లస్ 1000. సో ఫ్రమ్ ఏ టేబుల్ నుంచి ఫ్రెండ్స్? స్టూడెంట్. కరెక్ట్. సో ఇప్పుడు మనకు వచ్చేసింది సో ప్లస్ మనకు వచ్చేసి 1000 యాడ్ చేసాం కాబట్టి 1000 అనేది సో ప్రతి ఒక్కరి శాలరీ వచ్చేసి ఇంక్రిమెంట్ అయింది. కరెక్ట్. సో ఇది మనకు వచ్చేసిందంటే ప్లస్ ఆపరేటర్. అలాగే మైనస్ ఆపరేటర్ ఎలా చేస్తాం ఫ్రెండ్స్? సింపుల్ మైనస్ ఆపరేటర్ కూడా వచ్చేసి ఏంటంటే సింపుల్ గా మనం వచ్చేసి మైనస్ అని వాడుకుంటాం. దట్స్ ఇట్. కరెక్ట్. సో అప్పుడు మనకు వచ్చేసింది డిక్రిమెంట్ అవుతుంది శాలరీ అనేది. సో అలాగే మనకు వచ్చేసింది సో ఇంటూ ఆపరేటర్ కూడా సేమ్ అలాగే వాడుకుంటాం. సో ఇంటూ 1000 అంటే మనకి ఎక్కువ అమౌంట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ 10. ఓకేనా? సో అప్పుడు మనకు వచ్చేసిందంటే శాలరీ అనేది ఇలా మనకి ఇంక్రిమెంట్ అవుతుంది. సో అలాగే నెక్స్ట్ వచ్చేసిందంటే మనం ఏం వాడుకోవచ్చు? సో డివిజన్ కూడా మనం వాడుకోవచ్చు. కరెక్ట్. సో ఇట్ థ్రోయింగ్ అన్ ఎర్రర్ సో బికాస్ హియర్ షో ఇట్ టేకెన్ యాజ్ కమాండ్. సో ఇది వచ్చేసిందంటే నెక్స్ట్ ఇంకొక లైన్ ఉన్నట్టు తీసుకునింది. సో కాబట్టి మనకు వచ్చేసి ఎర్రర్ అని త్రో చేసింది ఫ్రెండ్స్. ఓకేనా? సో MySQL లో ఉండే డ్రాబ్యాక్ అయితే ఇదేను. సో మనం వచ్చేసిందంటే ఇన్ కేస్ మనం ఏమైనా స్మాల్ మిస్టేక్ అక్కడ ఉన్నా కూడా సో అదైతే మనకు ప్రాపర్గా మనకి ఎగ్జిక్యూట్ కాదు. ఓకేనా? సో ఇప్పుడు మనకు వచ్చేసింది డివిజన్ కదా. సో డివిజన్ చేసి మనకు వచ్చేసిందంటే సో ఏమైతే వాల్యూస్ వస్తాయి, ఏమైతే శాలరీ వస్తుందో ఆ శాలరీ మనకి రిటర్న్ చేస్తుంది. సో అలాగే నెక్స్ట్ వచ్చేసింది సో మోడ్యులస్ కూడా మనం చేయొచ్చు. కరెక్ట్. సో ఈ డేటా మనకు వచ్చింది కాబట్టి సో ఈ డేటా అనేది మనకి రిటర్న్ చేసింది. ఓకేనా? సో ఇలా మనం వచ్చేసిందంటే ప్లస్ కానీ, మైనస్ కానీ, ఇంటూ కానీ, డివిజన్ కానీ, మోడ్యులస్ కానీ ఈ ఆపరేషన్ అన్నిటిని మనం వచ్చేసిందంటే పర్ఫామ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? బై యూసింగ్ అర్థమెటిక్ ఆపరేటర్స్. సో నెక్స్ట్ వచ్చేసిందంటే కంపారిజన్ ఆపరేటర్స్. కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఏంది? సో మనం వచ్చేసి జస్ట్ కండిషన్ అప్లై చేస్తాం అక్కడ అంతే. అంటే లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఈక్వల్ సో ఇలా ఉంటాయి కదా. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. సో వేర్ మనం ఎందుకు వాడతాం ఫ్రెండ్స్? మనం వచ్చేసి ఒక కండిషన్ చెక్ చేయాలంటే సో వేర్ అనే క్లాస్ ఇక్కడ వాడతాం. ఓకేనా? వేర్ శాలరీ ఈక్వల్ టు సో పర్టికులర్ గా ఎవరికైతే 10,000 ఉందో సో వాళ్ళని మాత్రం నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నా ఫ్రెండ్స్. సో అలాంటప్పుడు మనకు వచ్చేసింది సో మనం వచ్చేసి ఈ విధంగా చేస్తాం. శాలరీ ఈక్వల్ 10,000 ఈక్వల్ ఆపరేటర్ వాడుకుంటాం. ఓకేనా?
అప్పుడు వచ్చేసింది శ్రీహరి అనే దానికి మనకు వచ్చేసిందంటే 10,000 అనే శాలరీ ఉందంట. సో వాడి యొక్క రికార్డ్ మాత్రం మనకిచ్చింది. ఓకేనా? సో అలాగే నేను వచ్చేసిందంటే అలాగే నేను గ్రేటర్ దెన్ వాడుకోవచ్చు. అలాగే లెస్ దెన్ వాడుకోవచ్చు. సో ఇవన్నీ ఆపరేటర్స్ మనం పర్ఫార్మ్ చేయొచ్చు. సో ఇప్పుడు గ్రేటర్ దెన్ అనంగానే మనకు వచ్చేసింది. సో వారి యొక్క శాలరీ ఎవరిదైతే మనకు వచ్చేసి 10,000 అబవ్ ఉందో సో వాళ్ళందరి రికార్డ్స్ మనకిచ్చింది. ఓకేనా? సో అలాగే నెక్స్ట్ మనం వచ్చేసి ఏం వాడొచ్చు? సో అలాగే మనం వచ్చేసిందంటే లెస్ దెన్ కూడా వాడొచ్చు. కరెక్ట్? కానీ లెస్ దెన్ అదేం రికార్డ్స్ లేవు కాబట్టి ఎంటీ అని రిటర్న్ చేస్తది. ఓకేనా? సో అలాగే నెక్స్ట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వాడొచ్చు. అలాగే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కూడా మనం వచ్చేసిందంటే వాడొచ్చు. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అన్నాం కాబట్టి సో ఏమైతే రికార్డ్స్ అన్నీ ఉన్నాయో సో ఆ రికార్డ్స్ మొత్తం అది రిటర్న్ చేసింది. అలాగే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అన్నప్పుడు సో మనకు వచ్చేసి 10,000 రికార్డ్ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఒక రికార్డ్ ఇస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మీకు వచ్చేసిందంటే సో కంపారిజన్ ఆపరేటర్స్ మీద కూడా కొంచెం కొంచెం ఐడియా వస్తుంది కదా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనకు వచ్చేసింది ఇంకేముంది? సో నాట్ ఈక్వల్ టు ఉంది. కరెక్ట్? సో ఇప్పుడు నాట్ ఈక్వల్ టు 10,000 సో అని చెప్పి ఇచ్చాం కాబట్టి సో ఈ 3 రికార్డ్స్ మనకు వచ్చేసిందంటే ఇచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇప్పుడు మీకు వచ్చేసిందంటే కంపారిజన్ ఆపరేటర్స్ గురించి కూడా అర్థమైంది కదా. సో నెక్స్ట్ మనం వచ్చేసిందంటే లాజికల్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో లాజికల్ ఆపరేటర్స్ లో మనకు వచ్చేసింది అండ్, ఆర్, నాట్ సో ఇలాంటివి ఉన్నాయి కదా. సో అండ్ అంటే ఏంది? బోత్ కండిషన్స్ కానీ ట్రూ అయితే మనకు వచ్చేసిందంటే ఆ డేటాను తీసుకొని పోయి ఫెచ్ చేసి మనకు ఆ డేటా అనేది ఇస్తుంది. అవును కదా. సో ఇప్పుడు మనం చూద్దాం. సో సెలెక్ట్. సో salary is greater than so 10,000 and salary is less than something 2 lakhs. సో అప్పుడు మనకు వచ్చేసిందంటే వీటి మధ్యలో ఉండే డేటా అంటే మనకు వచ్చేసిందంటే రెండు కండిషన్స్ ట్రూ అయిన తర్వాత మనకు డేటాను మనకి ఏం ఫెచ్ చేసి ఇచ్చింది ఫ్రెండ్స్. సో వీళ్ళిద్దరు డేటా అనేది మనకు వచ్చేసిందంటే ఫెచ్ చేసి ఇచ్చింది. ఓకేనా? సో అలా మనకు వచ్చేసిందంటే అండ్ ఆపరేటర్ అనేది వర్క్ అవుతుంది. అలాగే ఆర్ ఆపరేటర్ అంటే ఏంది? అట్లీస్ట్ ఒక కండిషన్ ట్రూ అయినా కూడా మనకు వచ్చేసిందంటే మనకు ఆ రికార్డ్స్ మొత్తం ఫెచ్ చేసి ఇస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసింది అట్లీస్ట్ ఒక కండిషన్ అనేది ట్రూ గ్యారంటీగా. సో ఇప్పుడు మనకు వచ్చేసిందంటే గ్రేటర్ దాన్ 10,000 ఉన్నాయి. అలాగే లెస్ దెన్ ఉన్నాయి. సో కాబట్టి మనకి వచ్చేసిందంటే రికార్డ్స్ మొత్తం అక్కడ ఫేస్ చేసి ఇచ్చేసింది. ఓకేనా? సో అది మనకు అండ్ ఆపరేటర్ గురించి, అలాగే ఆర్ ఆపరేటర్ గురించి. అలాగే నాట్ ఆపరేటర్ మనం వాడుకోవచ్చు. కానీ నాట్ ఆపరేటర్ ఎప్పుడు వాడతాం ఫ్రెండ్స్? ఓన్లీ ఒక కండిషన్ మాత్రమే మనం అప్లై చేస్తాం నాట్ ఆపరేటర్ అనేది. ఓకేనా? సో అప్పుడు మనకు వచ్చేసి ఏం చేసింది? నాట్ సాలరీ గ్రేటర్ దాన్ 10,000. సో 10,000 కన్నా అబోవ్ ఉన్నాయి అన్ని. సో కాబట్టి ఇక్కడ నాట్ గ్రేటర్ దాన్ అన్నాను కాబట్టి సో 10,000 ఇది వచ్చేసిందంటే రిటర్న్ చేసింది. ఓకేనా? సో మీకు వచ్చేసిందంటే క్లియర్గా అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. సో ఇది మనకు వచ్చేసిందంటే అండ్ కానీ, ఆర్ గా, నాట్ కానీ. అలాగే మనం వచ్చేసిందంటే ఇన్, నాట్ ఇన్ గురించి కూడా చూద్దాం. సో ఇన్, నాట్ ఇన్ కూడా నేనేం చెప్పాను ఫ్రెండ్స్ మీకు? సో మనకు వచ్చేసిందంటే పర్టికులర్ రేంజ్ లో ఉంటే సో వాటి యొక్క డేటా మాత్రం మనకి ఇస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ వేర్ సాలరీ సో ఇన్ సో 10,000, 20,000 ఆర్ 30,000 ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్. ఓకేనా? సో వీటి లోపల ఉండే డేటా ఏదైనా మనకు కానీ మ్యాచ్ అయితే సో దాన్ని ఇవ్వమని చెప్తున్నా. ఇప్పుడు మనకు 10,000తో మనకు వచ్చేసింది ఒకటిపై మ్యాచ్ అవుతుంది. ఏంది? శ్రీహరి అనేది. సో కాబట్టి ఆ డేటా అనేది మనకి ఇస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకేనా? సో కానీ ఇక్కడ మళ్ళీ వచ్చేసిందంటే 30,000 కూడా ఇంకో రికార్డు ఉంది. సో కాబట్టి మనకు వచ్చేసింది రెండు రికార్డ్స్ అని చెప్పేసి మనకి ఇచ్చింది. ఓకేనా? సో అలాగే నెక్స్ట్ మనం ఏం వాడొచ్చు ఇక్కడ? నాట్ ఇన్ కూడా నేను వాడొచ్చు. కరెక్ట్? సో నాట్ ఇన్ వాడినప్పుడు సో మనకు ఆ రికార్డ్ ఈ రెండు రికార్డ్స్ కాకుండా సో రిమైనింగ్ రికార్డ్స్ అనేవి మనకి ఇస్తాయి. ఓకేనా? సో ఇది మనకు వచ్చేసిందంటే ఇన్ కానీ, నాట్ ఇన్ కానీ. అలాగే మనం ఇంకా ఏం ఆపరేటర్స్ మనం చూసాం ఫ్రెండ్స్ ఇక్కడ? అలాగే ఈజ్ నల్ చూసాం, ఈజ్ నాట్ నల్ సో అది కూడా చూసాం కదా. సో ఇప్పుడు మనం వచ్చేసిందంటే సో ఇక్కడ మనం వచ్చేసిందంటే లాస్ట్ నేమ్ తీసుకుందాం. లేకపోతే మనం వచ్చేసిందంటే ఈమెయిల్ తీసుకుందాం. సో ఈమెయిల్ ఈస్ నల్. సో మనకు వచ్చేసి ఏమైనా ఈమెయిల్స్ మనం వచ్చేసి నల్ గా ఉన్నాయా ఫ్రెండ్స్? ఇక్కడ ఏం లేవు. సో కాబట్టి మనకేం రిటర్న్ చేస్తుంది? ఇక్కడ ఎంటీ అని చెప్పి రిటర్న్ చేస్తుంది. ఓకేనా? అలాగే నెక్స్ట్ వచ్చేసింది ఈజ్ నాట్ నల్ మనం కూడా ఇవ్వచ్చు. సో మనకు వచ్చేసిందంటే ప్రతి ఒక్క ఈమెయిల్ అనేది ఉంది. సో కాబట్టి మనకు వచ్చేసిందంటే ప్రతి ఒక్క రికార్డ్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇస్తుంది. ఓకేనా? సో ఇది మనకు వచ్చేసిందంటే ఈజ్ నల్ గురించి కానీ, లేకపోతే ఈజ్ నాట్ నల్ గురించి కానీ. ఓకేనా? అలాగే నెక్స్ట్ మనం దేని గురించి చూద్దాం? బిట్వీన్ అండ్ అలాగే నాట్ బిట్వీన్ అండ్ గురించి కూడా చూద్దాం. సో ఇక్కడ వచ్చేసిందంటే వేర్ సాలరీ సో బిట్వీన్ సో 10,000 నుంచి 10,000 అండ్
30,000 ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? తీసుకున్నాం అనుకోండి. సో, అప్పుడు మనకు వచ్చేసింది 2 రికార్డ్స్ అక్కడ మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి 2 రికార్డ్స్‌ని మనకిస్తుంది. ఓకేనా? అది మనకు బిట్వీన్. బిట్వీన్ అంటే ఒక దాని నుంచి ఒక దాని లోపల ఎంతుంది అని చెప్పేసి మనకొచ్చేసి డేటా ఏమైనా మ్యాచ్ అయితే ఆ డేటా ఇస్తుంది. ఓకేనా? అది బిట్వీన్. బిట్వీన్ అంటే ఒక రేంజ్ అనమాట. ఒక రేంజ్ లోపల మన డేటాను చూస్తది. అలాగే నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు అంటే నాట్ బిట్వీన్ అని కూడా మనం వాడొచ్చనమాట. ఓకేనా? సో, నాట్ బిట్వీన్ అనంటే మనకేమవుతది? సో, ఆ 2 రికార్డ్స్ కాకుండా సో, నెక్స్ట్ వచ్చేసిందంటే కొరవ రికార్డ్స్ మనకిస్తుంది. బికాజ్ ఎందుకంటే అక్కడ మనకు ఆ రికార్డ్స్ అని మ్యాచ్ కాలేదు కాబట్టి. ఓకేనా? అది మనకొచ్చేసి అండ్ గాని, అలాగే నెక్స్ట్ బిట్వీన్ గాని, అలాగే బిట్వీన్ అండ్ గాని, అలాగే నాట్ బిట్వీన్ అండ్ గాని. ఓకేనా? అర్థమైందా ఫ్రెండ్స్? సో, నెక్స్ట్ మనం వచ్చేసి దేని గురించి చెప్పుకుంటున్నాం? లైక్ ఆపరేటర్ గురించి చెప్తున్నాం. ఫ్రెండ్స్ లైక్ ఆపరేటర్ వచ్చేసిందంటే మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బికాజ్ ఎందుకంటే మనం వచ్చేసిందంటే వైల్ ఇండస్ట్రీలోకెళ్ళిన తర్వాత సో, కన్ఫర్మ్‌గా మనం వచ్చేసిందంటే పర్టిక్యులర్ ప్యాటర్న్‌కి సంబంధించినటివి మాత్రం మనకొచ్చేసి ఆ నేమ్స్ కావాలి. అలాంటప్పుడు మనకొచ్చేసి లైక్ ఆపరేటర్ అనేది మోస్ట్ అండ్ మోస్ట్ యూజ్‌ఫుల్‌గా మనకు వర్క్ అవుతది. ఓకేనా? సో, ఇప్పుడు మనం వచ్చేసి లైక్ ఆపరేటర్ గురించి మనం నీట్‌గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో, లైక్ కాబట్టి మనం ప్యాటర్న్ అంటున్నాం కాబట్టి సో, లాస్ట్ నేమ్ తీసుకుందాం. సో, లాస్ట్ నేమ్. సో, లైక్. సో, లైక్ మనకొచ్చేసి ఏంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు యెస్‌తో ఏమైతే స్టార్ట్ అవుతున్నాయో అయి మాత్రం గావాలి. మీకేం జెప్పాను నేను. సో, మనకొచ్చేసిందంటే ఏమైతే యెస్‌తో స్టార్ట్ అవుతున్నాయో సో, అవి కావాలి ఫస్ట్. ఫస్ట్‌లీ మనకి యెస్‌తో స్టార్ట్ అయ్యేది కావాలంటే ఏంది? ఫస్ట్ మనం ఏం వాడాలి ఇక్కడ? యెస్. సో, నెక్స్ట్ వచ్చేసి ఏంది? మోడ్యులస్. సో, అప్పుడు మనకొచ్చేసింది యెస్‌తో స్టార్ట్ అయ్యేటి ప్రతి ఒక్క మనకు వచ్చేసి ఏందంటే నేమ్‌ని మనకి ఫెచ్ చేసి మనకిస్తుంది. ఓకేనా? సో, ఇప్పుడు మనకొచ్చేసింది శ్రీహరి అండ్ శర్మ. సో, బోత్ 2 మనకొచ్చేసిందంటే ఫెచ్ అయ్యాయి గాబట్టి సో, 2 మనకొచ్చేసిందంటే మ్యాచ్ అయ్యాయి. సో, కాబట్టి మనకు 2 రికార్డ్స్‌ని ఫెచ్ చేసి మనకిస్తుంది. ఓకేనా? అర్థమైందా? సో, ఇలా మనం వచ్చేసిందంటే లైక్ ఆపరేటర్ వాడుకుంటాం. అయితే నెక్స్ట్ నేనొచ్చేసిందంటే లాస్ట్ వచ్చేసిందంటే ఐ గావాలి. ఫర్ ఎగ్జాంపుల్. సో, ఐతో మనకొచ్చేసి ఫెచ్ చేయటివి కావాలి. ఏంది లాస్ట్ నుంచి. సో, అప్పుడు మనం వచ్చేసి ఏంది సో, ఐ అని చెప్పేసి బిఫోర్ మనం మోడ్యులస్ పెడతాం. అప్పుడు మనకొచ్చేసి ఏంది ఏమైతే లాస్ట్ నేమ్ వచ్చేసి ఏందంటే క్యారెక్టర్ ఐ ఉంటదో సో, ఐని మాత్రం మనకొచ్చేసి ఇస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకొచ్చేసి ఏమున్నది? శ్రీహరి అని జెప్పేసి మనకొచ్చేసి ఐ అనేది మనకు లాస్ట్‌లో ఉంది కాబట్టి, సో, మనకొచ్చేసిందంటే ఫెచ్ చేసిస్తుంది. ఓకేనా? అయితే మనకొచ్చేసిందంటే బిట్వీన్ సో, అంటే మనకొచ్చేసి ఒక మిడిల్ మనకొచ్చేసిందంటే సంథింగ్ ఇప్పుడు అని జెప్పేసి మనం ఇక్కడ ఇచ్చాను. సో, అనేదొచ్చేసి ఏంది మనకు మిడిల్ ఆఫ్ ది నేమ్ శ్రీహరి అనే దాంట్లో కదా! సో, లేదా వేరే నేమ్స్‌లో గూడా మనకు గాని ఏమన్నా మ్యాచ్ అయిందంటే సో, ఆ రికార్డ్స్‌ని మనకొచ్చేసిందంటే ఫెచ్ చేసి మనకిస్తది ఫ్రెండ్స్. సో, ఇప్పుడు మనకిక్కడ ఏమి ఫెచ్ అయింది. సో, శ్రీహరి అనేది మనకొచ్చేసిందంటే ఫెచ్ అయ్యి మనకొచ్చేసి ఇచ్చింది. ఓకేనా? ఎందుకంటే అనేది ఇక్కడ వచ్చేసిందంటే మనకు మ్యాచ్ అయింది కాబట్టి. ఓకేనా? సో, అది మనకు వచ్చేసి ఏందంటే సో, లైక్ ఆపరేటర్ ఈ విధంగా వర్క్ అవుతది ఫ్రెండ్స్. అంటే మనం మోడ్యులస్ మనం ఎప్పుడు వాడతాం? 0 గాని అంటే ఇట్ మీన్స్ మనకి 0 క్యారెక్టర్స్ లేకపోతే 0 కన్నా మనకి ఎక్కువ క్యారెక్టర్స్ మనకు మ్యాచ్ అయినప్పుడు సో, మనం వచ్చేసి లైక్ ఆపరేటర్ వాడుకుంటాం. అంటే మోడ్యులస్. అయితే నెక్స్ట్ అండర్ స్కోర్ ఎప్పుడు వాడతాం ఫ్రెండ్స్? అండర్ స్కోర్ మనకొచ్చేసి అంటే ఎగ్జాక్ట్‌గా మనకు తెలిసినప్పుడు మనం అండర్ స్కోర్ వాడుకుంటాం. ఇప్పుడిక్కడ నేనొచ్చేసిందంటే శ్రీహరి అని చెప్పి దాన్ని తీసుకున్నానంటే దీనికొచ్చేసింది 8 క్యారెక్టర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి 8 క్యారెక్టర్స్ మనకి ఫిక్స్‌డ్‌గా తెలిసినాయనుకో అలాంటప్పుడు మనం వచ్చేసిందంటే అండర్ స్కోర్ వాడుకోవచ్చు. ఇప్పుడు నేనొచ్చేసిందంటే ఇక్కడ మోడల్స్ ఇవన్నీ కూడా మనం వాడబడలేదు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఓకేనా? సో, ఇప్పుడు నేనొచ్చేసిందంటే కరెక్ట్‌గా 8 అండర్ స్కోర్స్ ఇచ్చాం. సో, 8 అండర్ స్కోర్స్‌తో మనకి ఏదైతే మ్యాచ్ అవుతదో సో, అన్నీ మనకు నేమ్స్ అనేవి అక్కడ ఇస్తది. సో, ఇక్కడ మనకొచ్చేసి ఏం మ్యాచ్ అయింది ఫ్రెండ్స్? ఓన్లీ ఒక రికార్డ్ శ్రీహరి అనే రికార్డ్ మాత్రం మ్యాచ్ అయింది. సో, కాబట్టి మనకొచ్చేసిందంటే శ్రీహరి అనే రికార్డ్ మనకిచ్చింది. ఓకేనా? సో, ఇప్పుడు మీకొచ్చేసింది అలాగే నాట్ లైక్ అంటే ఏంది? సో, నాట్ లైక్ అంటే ఎగ్జాక్ట్‌లీ రివర్స్. ఓకేనా? సో, మనకొచ్చేసిందంటే దీనికి రివర్స్‌గా మనకు వర్క్ అవుతది. ఇప్పుడు 'శ్రీహరి' కాకుండా సో, రిమైనింగ్ అన్నీ మనకిస్తాయి. అది మనకొచ్చేసిందంటే లైక్ అండ్ నాట్ లైక్ డిఫరెన్స్. ఓకేనా? అలాగే నెక్స్ట్ వచ్చేసిందంటే ఇంకొక ఆపరేటర్ మనకుంది. దట్ ఈస్ వచ్చేసిందంటే డిస్టింక్ట్ ఆపరేటర్. దాని గురించి మనం డిస్కస్ చేయలేదు కదా ఫ్రెండ్స్. సో, డిస్టింక్ట్ గురించి కూడా మనం ఇప్పుడు చూద్దాం. సెలెక్ట్ డిస్టింక్ట్. డిస్టింక్ట్ సాలరీ ఫ్రమ్ స్టూడెంట్.
సో, ఇక్కడ మనకొచ్చేసి ఏంది ఫ్రెండ్స్, డిస్టింక్ట్ అంటే ఏందంటే, మనకొచ్చేసిందంటే యూనిక్ వాల్యూస్ అనమాట. ఇక్కడ మనకొచ్చేసిందంటే యూనిక్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి సాలరీలో ప్రతి ఒక్కటి. సో, మనకొచ్చేసి ప్రతి ఒక్క వాల్యూని మనకొచ్చేసి ఫెచ్ చేసి మనకిచ్చింది. ఓకేనా? సో, ఇదనమాట మనకు డిస్టింక్ట్ ఆపరేటర్ గురించి. అయితే మనం ఇంకేమైనా ఆపరేటర్స్ మనం ఏమైనా మర్చిపోయామో చూద్దాం ఫ్రెండ్స్. సో, మనం ఇక్కడ ప్లస్ గురించి, మైనస్ గురించి, ఇంటూ గురించి, డివిజన్, మోడ్యులస్ అన్నీ డిస్కస్ చేసాం. అలాగే నెక్స్ట్ ఈక్వల్, లెస్ థాన్, గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు గురించి కూడా డిస్కస్ చేసాం. అండ్, ఆర్ నాట్ డిస్టింక్ట్, బిట్వీన్ అండ్, నాట్ బిట్వీన్ అండ్, ఇన్, నాట్ ఇన్, అలాగే ఈజ్ నల్, ఈజ్ నాట్ నల్, అలాగే లైక్, నాట్ లైక్. సో, ప్రతి ఒక్క ఆపరేటర్ గురించి మనమైతే డిస్కస్ చేసాం కదా ఫ్రెండ్స్. సో, మీకొచ్చేసిందంటే కంప్లీట్ ఐడియా వచ్చిందనుకుంటున్నాను. సో, ఆపరేటర్స్ అన్నీ మనకి ఎలా వర్క్ అవుతున్నాయి. సో, అవి మనకొచ్చేసి ఎంత యూజ్‌ఫుల్ మనం వచ్చేసి క్వెరీస్ రాయడానికి. ఓకేనా? సో, మీరు కూడా ప్రతి ఒక్క క్వెరీని మీరు ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీకొచ్చేసిందంటే క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది. ఓకేనా? సో, మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా నాకైతే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి ఫ్రెండ్స్. నేను కన్ఫర్మ్‌గా మీకొచ్చేసిందంటే ప్రతి ఒక్క చిన్న డౌట్‌కి కన్ఫర్మ్‌గా నేను రెస్పాండ్ అవుతాను. సో, ప్రతి ఒక్కటి నేను క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, ఫ్రెండ్స్ మీకొచ్చేసిందంటే ఈరోజు ఆపరేటర్ కాన్సెప్ట్ అనేది చాలా అంటే చాలా బాగా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో, నా యొక్క వీడియోస్ గాని మీకు గాని నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా? సో, థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.